పుష్పక విమానం ఆకారంలో దర్శనమిచ్చే లక్ష్మీదేవి ఆలయం గురించి తెలుసుకుందాం. లక్నీదేవి ఆలయం లేదా లకానీదేవి ఆలయం. ఈ ఆలయం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాస్పూర్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న రతన్పూర్ గ్రామంలోని ఇగ్బిరా కొండపై కొలువై ఉంది. ఈ ఆలయం పురాతనమైన లక్ష్మీదేవి ఆలయం. సంపద, వైభవం, ఆనందం, శ్రేయస్సు మరియు ఐశ్వర్యానికి దేవతైన మహాలక్ష్మీదేవి యొక్క ఈ పురాతన ఆలయం 800 సంవత్సరాలకు పైగా పురాతనమైనది. ఈ ఆలయాన్ని లక్నీదేవి ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయం యొక్క ఆకారం పుష్పక విమానాన్ని పోలి ఉంటుంది మరియు లోపల శ్రీయంత్రం చెక్కబడింది. 800 సంవత్సరాలకు పైగా పురాతనమైన ఈ ఆలయం ఉన్న పర్వతానికి కూడా అనేక పేర్లు ఉన్నాయి. దీన్ని ఏగ్బిరా పర్వతం, వరాహ పర్వతం, శ్రీ పర్వతం మరియు లక్ష్మీధామ పర్వతం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని 1179లో కల్చూరి రాజైన 3వ రత్నదేవ్ ప్రధానమంత్రి గంగాధర్ నిర్మించారు. ఆ సమయంలో ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడిన అమ్మవారిని ఇగ్బిరా మరియు స్తంభినీదేవి అని పిలుస్తారు. ఇప్పుడు లక్ష్మీదేవిని ఇక్కడి ప్రజలు లక్నీదేవి అని పిలుస్తున్నారు. ప్రకృతి సౌందర్యం మధ్య ఉన్న ఈ ఆలయం అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి 300 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. ఈ లక్ష్మీదేవి ఆలయం కల్చూరి రాజవంశ సమయంలో నిర్మించబడింది. ఇక్కడి అమ్మవారిని సౌభాగ్య లక్ష్మీ రూపంలో పూజిస్తారు. 8 రేకుల కమలం మీద కూర్చున్న అమ్మవారు అద్భుతంగా దర్శనమిస్తారు. ఈ అమ్మవారిని పూజించటం వల్ల సకల శుభాలు కలుగుతాయి మరియు కోరికలు కూడా నెరవేరుతాయి. ఈ ఆలయం లోపల శ్రీయంత్రం కూడా ఉంచబడింది కాబట్టి ఇక్కడ అమ్మవారిని పూజిస్తే సంపద, శ్రేయస్సు మరియు ఆనందం కలుగుతాయి. ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం చాలా పురాతనమైనదే కాకుండా ప్రసిద్ధి చెందిన ఆలయం కూడా. 1178లో రాజా రత్నదేవ్ సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు అక్కడ కరువు కాటకాలు రాజ్యమేలాయి. క్రమేణా ఖజానా నుంచి డబ్బు మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ సమయంలో రాజు దగ్గర ఉన్న మంత్రి లక్ష్మీదేవి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం కట్టించిన వెంటనే డబ్బు కొరత క్రమంగా తొలగిపోయి ఆనందం వెల్లివిరిసిందని కూడా చెప్తారు. మార్గశిర మాసంలోని ప్రతి గురువారం నాడు ఇక్కడ లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే అమ్మవారి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. ఈ అద్భుతమైన ఆలయం బిలాస్పూర్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పుష్పక విమానం ఆకారంలో దర్శనమిచ్చే లక్ష్మీదేవి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.